హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఉద్దివడ ఎలా చేయాలో చూసేద్దాం. ఇలా ఉద్దుల్ని వాటర్లో 2 hours నానబెట్టాలి. ఇలా చిటికెడింగో తీసుకొని కప్లోకి వాటర్లో వేసి కాసేపు కరిగించుకోవాలి. నానబెట్టిన ఉద్దుల్ని ఇలా మిక్సీలోకి తీసుకొని గ్రైండ్ చేసుకున్నాను అనమాట. గ్రైండ్ చేసేటప్పుడు ఇలా వాటర్ చల్లుకుంటూ జార్లోకి రుబ్బుకోవాలి. అప్పుడు ఇలా ఏమవుతుందంటే ఇలా పిండి చేతిలో తీసుకున్న తర్వాత మెతుక్కోకుండా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా ఉద్దిపిండిలోకి కాస్త చిల్లీ పౌడర్, సాల్ట్, సోడా, అలాగే ఇంగువ నానబెట్టింది వేసాను. అలాగే మిరియాలు వేసి ఇలా సాఫ్ట్గా కలుపుకున్నాను. చూడండి, చేతిలో కతుక్కోకుండా వచ్చింది. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఉద్దివడని నూనెలోకి వేయాలన్నమాట. అలా నీళ్ళు అద్దుకుంటూ వేస్తూ ఉంటే చూడండి, చేతిలోకి ఆ ఉద్దిపిండి అతుక్కోకుండా నీట్గా ఉంటుంది. మా ఇంట్లో ఫేవరెట్ ఉద్దివడలు. సండే టైమ్స్లో స్నాక్స్కి మేము ఇలా ఉద్దివడలు వేసుకుంటూ ఉంటాము. ఇలా ఉద్దివడల్ని నూనెలో వేసుకొని కాల్చుకుంటూ ఉండాలన్నమాట. అవి బ్లాక్గా ఏదో ఉద్దివడకు మెత్తుకుంది అని అనుకునేరు. ఇంతకుముందు మేము స్వీట్ చేసామన్నమాట ఉద్దివడకు చేసే ముందు. అందుకని ఆ స్వీట్ చేసింది కొంచెం అలా మెత్తుకునింది, ఆ పెనంలోనే బౌల్లోనే ఉండిపోయింది. ఆ ఉద్దివడకి అలా కొంచెం మెత్తుకునింది అనమాట, అంతే. దానికి మించి ఏం లేదు. ఉద్దివడలు మాత్రం చాలా సూపర్.